అరే ఈ దేహానికి ఒకటి ఇడ్లీ పెట్టడం నాకు పూరి కావాలంటే, పూరి పెట్టిన దోశ కావాలంటే, ఈ రోజు ఈ డ్రెస్ ఎత్తాను లేదు రేపు ఇంకో డ్రెస్ అంటే, దీన్ని సరి చేయలేక మన జీవితం సంకనాగిపోతుంది. కరెక్టా తల్లి? ఈ పక్షం ఈ చీర కట్టుకుంటే లేదు, ఆ పక్షం ఇంకో చీర కట్టుకున్నాం. మన జీవితం ఏమైపోయిందంటే ప్రపంచాన్ని, సంసారాన్ని, దేహాన్ని మెయింటైన్ చేయడం కోసమే మన జీవితం సంకనాగిపోతుంది. ఇంకా భగవంతుని ఏం తెలుసుకుంటాం? అసలు ఆయన ఉన్నాడు కదా పెద్ద, ఆయన మనం మాట్లాడటానికి చూస్తానికి కారణమైన భగవంతుడు ఉన్నాడు. ఆయన తెలుసుకోవాలంటే అప్పుడు ఏమనాలంటే మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కథలోకి వస్తాం. ఓకే, ప్రపంచం సహజం, లాభ నష్టాలు, ఓకే అది నడుస్తుంటది, అది ఇంపార్టెంట్ నివాసం లేదు, అంత పని చేయకుండా పని చేయండి, లాభం నష్టం వచ్చింది అని తెలుసుకోవటమే సంసారం. ఒకరోజు పొగుడుతారు, తిడతారు, ఇది సహజం. దేహం ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు ఇది సహజం, ఇది నశించేది సహజం అనేది అనుకొని పక్కన పెడితే దుఃఖం నుంచి బయటకు వస్తాం. ఇది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే